అసలు ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. ఒక కంట్రీ లేదా ఒక రీజియన్లో ఒక మనిషి ఒక ఇయర్కి యావరేజ్గా సంపాదించే సంపాదననే మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ మనం 2 స్టేట్లు ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపేర్ చేస్తే ఈ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఆంధ్రాతో చూస్తే. అలాగే గ్రోత్ కూడా తెలంగాణలో చాలా ఎక్కువ. అలానే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే రిచెస్ట్ డిస్ట్రిక్ట్స్ అండ్ సిటీస్లో రంగారెడ్డి టాప్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రిచెస్ట్ సిటీస్లో విశాఖపట్నం అండ్ నెక్స్ట్ విజయవాడ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఆస్పెక్ట్ చూసుకుంటే పవర్టీ. తెలంగాణలో పవర్టీ 3%గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో పవర్టీ 4%గా ఉంది. ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా ఈ పవర్టీని ఎలా డిఫైన్ చేస్తాయంటే యావరేజ్గా ఒక మనిషి ఒక రోజుకి ఎంత ఖర్చు పెడతాడు, అలాగే ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటాడు అనే దాన్ని బట్టి మనం డిఫైన్ చేయొచ్చు ఈ పవర్టీని. ఫోర్త్ ఆస్పెక్ట్ చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్. తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 5.2%గా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 8%గా ఉంది. ఇప్పుడు 2 స్టేట్స్లో కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్కి గల మెయిన్ రీజన్స్ మనం చూసుకుంటే ఈ తెలంగాణలో ఈ స్కిల్ అనేది ల్యాక్ ఆఫ్ స్కిల్, ఈ స్కిల్ లేకపోవడం అనేది మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ఈ లో లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరగకపోవడం. ఇంకో రీజన్ కూడా మనం మెయిన్గా తీసుకోవచ్చు. ఈ 2 స్టేట్లు ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా యువత అంతా కూడా మెయిన్గా డిపెండ్ అయ్యేది ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద. రీసెంట్గా వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఏపీలో అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందంటే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉంది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్లియర్ అవ్వాలి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే తెలంగాణలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ అవ్వాలి అంటే స్కిల్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్.